బిన్ లాడెన్‌కి అవకాశం ఇచ్చినటువంటి పాకిస్తాన్‌కి నిధులు సమకూర్చినటువంటి ఖతార్‌ని నమ్మి ఈరోజు మనం ఈ ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మధ్యవర్తులుగా పెట్టుకున్నాం. ఇది మన బ్రతుకు, ఇది మన పరిస్థితి. బిన్ లాడెన్ మన దేశాన్ని ఎంత నాశనం చేశాడో మనకు తెలుసు. దానికి అంటే బిన్ లాడెన్‌కి కావలసినటువంటి డబ్బులు సమకూర్చింది ఖతర్. ఈరోజు మనం అసలైనటువంటి మిత్రులు కోల్పోతున్నాం, పనికిరాని వెధవల వెనక పడుతున్నాం, అంటే ఉగ్రవాదుల వెనుక పడుతున్నాం. ఈరోజు పాకిస్తాన్ కానీ ఖతార్ కానీ సొంత దేశ ప్రయోజనాల కంటే, లేదా ఇతర దేశ ప్రయోజనాల కంటే, లేదా ఈ యుద్ధంలో జరుగుతున్నటువంటి పరిణామాల కంటే ఉగ్రవాదానికే ఎక్కువగా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అలాంటి దేశాలను మనం ఈరోజు నమ్మాం. బిన్ లాడెన్ మన మీద ఏం చేశాడో మనకు తెలియదా? అలాంటి వాళ్ళు మనకి ఈరోజు మిత్రులా? మనం ఎవరిని కోల్పోయాము అన్న విధంగా ఈరోజు అమెరికాలోని సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షీహీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎందుకు అంటే వీళ్ళు కూడా రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి వారే, వీళ్ళేం డెమోక్రటిక్ చెందినటువంటి వారు కాదు. సొంత పార్టీ, ట్రంప్కి చెందినటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి చెందినటువంటి వారు, అంటే ట్రంప్కి చెందింది కాదు, ట్రంప్ ఇప్పుడు పోటీ చేసి గెలిచినటువంటి పార్టీ. మరి వీళ్ళే ఎందుకు ఇలా అన్నారు? ఇప్పుడు నిన్నేమన్నాడు ఆ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్? ఆసిమ్ మునీర్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. అంటే ఏదైతే ఉగ్రవాదం చేస్తున్నారో వాళ్ళ వెనక అమెరికా పడ్డది. అంటే ఈరోజు ప్రపంచ దేశాలు పాకిస్తాన్ ఉగ్రవాదం నడుపుతుందని తెలిసినా కూడా అమెరికా తన స్వప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు అమెరికాని తాకట్టు పెట్టేసి, అంటే అమెరికాకు ఒక సిద్ధాంతం ఉండదు అనే విధంగా ఈరోజు ప్రవర్తించినటువంటి దాన్నే వాళ్ళు సొంత సెనేటర్లే ఈ విధంగా వ్యతిరేకించారు. ఇకనైనా సిగ్గుండాలి. వాళ్ళు ఇంకో మాట అన్నారు, అసలైనటువంటి మిత్రుడు ఎవరో తెలుసుకోండి, మనం చాలా మంచి మిత్రుడిని వదులుకుంటున్నామని ఇండైరెక్ట్గా భారతదేశం గురించి కూడా మాట్లాడాడు. అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడారు అంటే వాళ్ళకి తెలుసు భారతదేశం ఏ విలువలతో ఉందో, ఏ సిద్ధాంతాలతో ఉందో. ఈరోజు ఏ దేశానికైనా సరే వాళ్ళ స్వప్రయోజనాలు ముఖ్యమే, కానీ అవి తొంగలో తొక్కే విధంగా ఉండకూడదు, రోజుకు ఒకలా ఉండకూడదు. అవి ఉగ్రవాదులకి, ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేసేటటువంటి వారికి అనుకూలంగా ఉండకూడదు. అంటే మన దేశ ప్రయోజనాలకి అవి మంచిగా ఉన్నాయి అన్నా సరే ఉగ్రవాదాన్ని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు. కానీ ఈరోజు అమెరికా చేస్తున్నది ఏంటి? అదే కదా, దాని గురించి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడే వారిపైన వాళ్ళకి మంట ఉంటుంది, ఏదో ఒకటి చేస్తారు ట్రంప్ వాళ్ళని, తర్వాత సంగతి. కానీ వాళ్ళైతే ధైర్యంగా మాట్లాడగలిగారు.